సంక్రాంతి సందడి పట్నంలో వాడవాడలా కనిపిస్తోంది. ఫతేనగర్ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీలు ఎంతో సందడిగా సాగాయి. 5గురికి బహుమతులను కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ గారు కూడా విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను కూడా అందజేశారు. మరి ఈ సంఘటనకి ఏ విధంగా మహిళలను ఈ విధంగా బయటకు తీసుకొని వచ్చి వారిలో ఉన్నటువంటి కళను నలుగురికి చూపించడము, అందరూ కలిసి పండుగ జరుపుకునే విధంగా చేయడము ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, సంక్రాంతి సందడి అనేది మనకి సిటీలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగురంగుల రంగవల్లులు. మరి ఎంతో అందంగా మహిళలందరూ కూడా ముగ్గులేయడం జరిగింది. మీరు ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వచ్చారు. సో ఎలా అనిపిస్తోంది? ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ అంటేనే మీరు అన్నట్టుగా రంగవల్లులు. మనకు తెలిసి పాత రోజుల్లో అయితే రోడ్డు బారూత ముగ్గులు వేసుకుని ఈ ముగ్గు ఆ ముగ్గు కలుపుకుంటూ మహిళలు, పక్కింటి వాళ్ళు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆ రోడ్డు మొత్తం ముగ్గులతో నింపేసేవాళ్ళు. ఏదేమైనా ఆ సంస్కృతిని మనం మర్చిపోకుండా మన ముందు తరాల వాళ్ళకు కూడా మన సంస్కృతుల్ని, మన సాంప్రదాయాల్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే సాఫ్ట్వేర్ యుగం, ఐటీ యుగం, ఇంకా చెప్పాలంటే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చాం. మనం ఉన్నది లేని దాన్ని కూడా ఉన్నట్టు సృష్టించేసి నిజంగా అక్కడ అభూత కల్పనలు చేస్తున్నాడు. ఈ తరుణంలో కూడా మనం మన హిందూ మతం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని మన తెలంగాణ రాష్ట్రమో తెలుగు రాష్ట్రాలు అని కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా మన పండుగలు ఏంటి, వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, వాటిని మన పిల్లలకి తెలియజెప్పాల్సిన బాధ్యత పెద్దలుగా మా అందరి మీద ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, మరి ఈ సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ సిటీలో మీకు తెలిస్తే మన పెరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశాం. దానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, గవర్నర్ గారు వస్తున్నారు. ఇదంతా ఏంటంటే మన సంస్కృతిని తెలియచెప్పాలి అందరికీ, దాన్ని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలని ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ మన కూకట్పల్లి నియోజకవర్గంలో కనుక చూసినట్టయితే గత వారం రోజుల నుంచి రోజు ప్రతి చోట, ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ప్రాంతంలో కూడా ఈ ముగ్గుల పోటీలు కానీ, కైట్ పతంగులు ఎగరేయడం కానీ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున. ఇవాళ మన ఫతేనగర్ డివిజన్లో మా తమ్ముడు, మరి యువ నాయకుడు వినయ్ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. అటువంటి యువతని మేము కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తుంది. మరి అతని ఆధ్వర్యంలో ఎంతోమంది మహిళామణులు వచ్చి వాళ్ళ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముందు వాళ్ళు చిన్నగా ఏదో స్టార్ట్ చేశారంట. అన్న ఏది ఇంత పెద్ద ఎత్తున పెట్టావు తమ్ముడు అంటే, అన్న వస్తానే ఉన్నారన్న, ఎవరిని కాదనుకున్న వచ్చిన మట్టికి రోడ్డు పొడుగుతో బాక్సులు ఏర్పాటు చేసుకుని వెళ్ళామని చెప్పి అతను చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఈ పోటీలో పాల్గొని ప్రైజులు పొందిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆడబిడ్డలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ముందు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మీ నియోజకవర్గంలో? మా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మా హైడ్రా పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేసి, యాక్చువల్గా రేపు నల్ల చెరువుకి ముఖ్యమంత్రి గారు వచ్చేది ఉండే. అయితే ఈ అంతా కూడా ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంత వాసులు ఏరియాలో నివసించడం మూలంగా అందరూ ఊర్లకు వెళ్ళిపోయారు. తర్వాత పెట్టుకుందాం అని చెప్పి ఆ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేశాం. బ్రహ్మాండంగా ఆ చెరువు దగ్గర కైట్ ఫెస్టివల్ ఆయన ముఖ్యమంత్రి గారు రాపోయినా రేపు మా లోకల్ లీడర్స్తో రేపు మేము అక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం, కూకట్పల్లి నల్ల చెరువు. అలా ఇవాళ ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటి మీద ముఖ్యంగా మాకు ట్రాఫిక్ సమస్య ఉందమ్మా. ఈ వై జంక్షన్ దగ్గర పెద్ద ఫ్లైఓవర్ రాబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ ఇచ్చింది మాకు దగ్గర 180 కోట్ల. దీంతో వై జంక్షన్ దగ్గర, మూసాపేట వై జంక్షన్ అంటాం దాన్ని, మనం అందరికీ తెలుసు హైదరాబాద్లో. ఆ వై జంక్షన్ దగ్గర పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ తీసుకుంటా ఉన్నాం. అలాగే జేఎన్టీ దగ్గర ఎప్పుడు కూడా మన స్టూడెంట్స్ పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు. కాబట్టి అక్కడ యాక్సిడెంట్లు అవి అవ్వకుండా ముందు చర్యగా స్కై వాక్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇట్లా ట్రాఫిక్ సమస్య మీద మరి నివారణకి చాలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. చెరువులను పరిరక్షించుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకా ఉన్న సమస్యల మీద ఇప్పుడు ఈ రోడ్లు, డ్రైనేజీలు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ మెయింటైన్ జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి కూకట్పల్లి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తూ, నిన్ననే
మన రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ దానికి పెద్ద ఎత్తున భూమి కేటాయించి దగ్గర దగ్గర 150-200 కోట్లు ఖరీదు చేసే భూమి ఎకరం 2 ఎకరాలు కేటాయించి నిన్ననే దానికి పెద్ద ఎత్తున మేము శంకుస్థాపన చేసుకోవడం కూడా జరిగింది. అందరూ కూడా వచ్చారు, పెద్దలందరూ కూడా. కాబట్టి ఇలా ఈ కుకట్పల్లి నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మంచి ఆదర్శవంతమైన నియోజకవర్గం. ఎందుకంటే కుకట్పల్లి అంటేనే మీకు తెలిసి ఇది ఒక మినీ ఇండియా. ఎందుకంటే ఐటీ జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, ఇటు ఇండస్ట్రియలిస్టులు కానీ, చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి మరి అన్ని ప్రాంతాలు, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుని మరి ఉద్యోగాలకు కానీ బిజినెస్ల పరంగా కూడా ఇక్కడ స్థిరవాస ఉంటున్నటువంటి దీన్ని మేము కుకట్పల్లి అంటేనే ఒక మినీ ఇండియాగా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏది డెవలప్ చేసినా ఇది భారతదేశం అంతా కూడా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఒక యూపీ నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు, పలానా హైదరాబాద్లో పలానా కుకట్పల్లిలో ఇలా చేశారు, లేకపోతే పలానా అక్కడ అలా చేశారు అనేది ఇది దేశం అంతా చెప్పుకునే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఏదైతే వాళ్ళు మేము తెలంగాణ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారో ఆ రకంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కుకట్పల్లిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఈ ముగ్గుల పోటీలు మనకి ఫతేనగర్ డివిజన్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ యువనేత వినయ్ ముదిరాజ్ సమక్షంలో నిర్వహించడం జరిగింది. సో ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాము. అన్న, అసలు ఊహించని విధంగా అనేక మంది మహిళలు వచ్చారు, వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, ఎంతో అందంగా ముగ్గులేశారు. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇంత మంచి గ్రాండ్ సక్సెస్ అవ్వడం? చాలా బాగా అనిపిస్తుంది. అందరు పిలవగానే బాగానే వచ్చారు. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బిగ్ టీవీకి మెయిన్లీ థ్యాంక్ విజయానికి వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. సో బహుమతులు గెలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. అక్క, ఏ విధంగా అనిపిస్తోంది మొదటి బహుమతిని గెలుచుకోవడం? చాలా బాగుందమ్మా. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్కి చాలా చాలా ధన్యవాదాలు. అక్క, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వినయ్ అన్నకి అండ్ బండి రమేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అండ్ చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే అందరితో కలిసి జరుపుకునే పండుగ. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముగ్గులను వేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపారు కదా, ఎలా అనిపిస్తుంది? నిజానికి ఇంట్లో ఉండి చాలా స్ట్రెస్ ఉంటుంది. సో కంప్లీట్గా ఒక 2-3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసినందుకు స్ట్రెస్ కూడా రిలీఫ్ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ వినయ్ అన్నకి, బండి రమేష్ అన్న గారికి. అక్క, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇందాక మీరు సంక్రాంతి పండుగ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. సో ఈ పోటీలలో పాల్గొనడము, బహుమతి గెలుచుకోవడం, ఇదంతా ఏ విధంగా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందమ్మా. కానీ ఇలా మన సాంప్రదాయాలు ఎప్పటికీ ఇలానే కొనసాగుతూ ఇలానే చేస్తూ మన ముందు తరాల వారికి కూడా ఇలానే సంక్రాంతి గురించి తెలియాలని చెప్పాను. సో సంక్రాంతి పోటీలు అయితే ఎంతో సందడిగా సాగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏజ్ గ్రూప్ల వారు ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాలలో పార్టిసిపేట్ చేశారు. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా బహుమతులని అందజేస్తున్నట్లుగా కూడా మనకైతే తెలపడం జరిగింది. సో నగరం నలువైపులా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఒకవైపు పరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద పెద్ద పతంగుల విన్యాసాలను చూస్తూ మైమర్చిపోతున్నారు. మరోవైపు వాడవాడల రంగురంగుల రంగవల్లులు ప్రతి ఒక్కరిని కనురెప్ప వేయకుండా అదే విధంగా చూస్తూ ఉండిపోయే విధంగా చేస్తున్నాయి. సో పల్లెటూర్లలోనే కాదు, పట్నంలో కూడా సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.